తుపాకీ కాల్పులు, రాళ్లు బీరు సీసాలతో దాడులు, లాఠీచార్జ్, పోలీసుల ఎదురు కాల్పులతో బళ్ళారి దద్దరిల్లింది. సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఫ్లెక్సీ వార్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కాంగ్రెస్కు చెందిన ఓ యువకుడు మరణించాడు. దీంతో బళ్ళారి నగరం రాత్రి రణరంగాన్ని తలపించింది. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లను కడుతుంటే అభ్యంతరాలు తెలపడంతో తొలుత వాగ్వాదం జరిగింది. అది కాస్త చినికి గాలివానలా మారి దాడులు, కాల్పుల వరకు వెళ్లింది. ఇరు వర్గాల కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో బళ్ళారి సిటీ అంతటా ఫ్లెక్సీలు పెడుతున్నారు. నిన్న రాత్రి అహంబావి ప్రాంతంలో ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీకి బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడైన సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టించే యత్నం చేశారు. అయితే ఫ్లెక్సీలు కట్టకుండా జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. అయినా సరే సతీష్ రెడ్డి వినలేదు. పంతానికి పోయాడు. కుర్చీ తెప్పించుకుని మరీ జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. గాలి జనార్దన్ ఇంటి ప్రహరీకి వాల్మీకి విగ్రహావిష్కరణకు సంబంధించి ఫ్లెక్సీలు కట్టి తీరుతానని భీష్మించి కూర్చున్నాడు. దీంతో గొడవ పెద్దదైంది. అదే సమయంలో గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలోని తన ఇంటికి చేరుకున్నారు. జనార్దన్ రెడ్డిని చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను మరింతగా రెచ్చగొట్టాడు. వెంటనే ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించారు సతీష్ రెడ్డి అనుచరులు. దీంతో సతీష్ రెడ్డి అనుచరులను అడ్డుకునేందుకు యత్నించారు కళ్యాణరాజ్య ప్రగతి పక్ష కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. బీరు సీసాలతోనూ దాడులు జరిగాయి. గుంపులను చెదరగొట్టేందుకు అటు సతీష్ రెడ్డి, ఇటు జనార్దన్ రెడ్డి గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కుని ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వైపు గురిపెట్టాడు. 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ తగలకుండా తప్పించుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. అదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులను హోరెత్తించాయి. గన్ ఫైరింగ్తో ఆ ప్రాంతమంతా యుద్ధాన్ని తలపించింది. ఓ బుల్లెట్ తగలటంతో రాజశేఖర్ మరణించాడు. మృతుడు రాజశేఖర్ కాంగ్రెస్ కార్యకర్త. బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గానికి చెందిన యువకుడు. గన్ ఫైరింగ్లో సతీష్ రెడ్డి కూడా బుల్లెట్ గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీ వివాదం, కాల్పులు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఆయన సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి, వారి అనుచరులు బళ్ళారి వెళ్లారు. మరోవైపు సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకవైపు కళ్యాణరాజ్య ప్రగతిపక్ష పార్టీ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఇరు పార్టీల కార్యకర్తలు, అనుచరులు తరలి వెళ్లడంతో వారిని చెదరగొట్టారు పోలీసులు. బళ్ళారిలో మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరగడంతో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు. ఐజీపీ వర్తికా కటియార్, ఎస్పీ పవన్ నెజ్జూర్, ఏఎస్పీ రవికుమార్ బళ్ళారి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. జనార్దన్ రెడ్డి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో బుల్లెట్ తగలటంతో తన అనుచరుడు రాజశేఖర్ మరణించాడని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డిని చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు శేఖర్ ఫిర్యాదు ఆధారంగా కాల్పుల ఘటనపై 11 మందిపై కేసులు నమోదు చేశారు బళ్ళారిలోని బ్రూస్పేట పోలీసులు. ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు సహా 11 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.